ఓ సౌనకాది మునులారా, ఆనాడు సర్పయాగ మండపంలో జనమేజయుడు అడిగిన ప్రశ్నకు వైశంపాయనుడు చెప్పిన సమాధానం సామాన్యమైనది కాదు. అది ఒక ప్రళయ గర్జన, ఒక ధర్మ సందేశం. జనమేజయుడికి ఆ మహా ఇతిహాసాన్ని వినిపించే ముందు అసలు అందులో ఏముందో, అది ఎంత గొప్పదో వివరిస్తూ ఆ మహర్షి ఇలా మొదలుపెట్టాడు. రాజా జనమేజయ, ఇది కేవలం నీ పూర్వీకుల యుద్ధం కాదు, మీ ముత్తాత వ్యాసుడు తొలుత దీనిని 8800 శ్లోకాలతో జయం అనే పేరుతో రాశారు. అది కేవలం ధర్మం అధర్మం మధ్య జరిగిన గొడవ, కాని దానికి అనేక ఉపాఖ్యానాలు, నీతి కథలు, ధర్మ సూక్ష్మాలు తోడై 24,000 శ్లోకాలతో భారతంగా, ఆపై 1,00,000 శ్లోకాలతో మహాభారతంగా మారింది. ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంది. ఇది ఒక అనంత సాగరం. ఈ మహాక్రతువులో 18 పర్వాలు ఉన్నాయి. ఒక్కో పర్వం ఒక్కో అగ్నిపర్వతం. మొదట ఆదిపర్వం. ఇది ఒక విత్తనం లాంటిది. చంద్రవంశం ఎలా పుట్టింది, భరతవంశం ఎలా విస్తరించింది, శంతనుడు, భీష్ముడు, పాండవ కౌరవుల జననం, ద్రౌపది స్వయంవరం. అసలు ఈ కథకు మూలమైన రాగద్వేషాలు ఎక్కడ మొదలయ్యాయో ఇక్కడే చూస్తావు. ఆ తర్వాత సభాపర్వం. ఒక నిండు సభలో పాండవుల వైభవం చూసి దుర్యోధనుడు అసూయపడటం, మాయాజూదం, ద్రౌపది కన్నీరు కురువంశ నాశనానికి ఎలా బీజం వేసిందో చూస్తావు. అడవుల్లో పాండవులు పడ్డ కష్టాలను, నలదమయంతి వంటి కథలను అరణ్యపర్వంలో 13వ ఏట అజ్ఞాతవాసంలో వారి సహనాన్ని, కీచకవధను విరాట పర్వంలో చూస్తావు. ఇక ఉద్యోగ పర్వం. యుద్ధం అనివార్యమైన వేళ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా మారి ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. ఆ తరువాత వచ్చేదే అసలైన కురుక్షేత్ర సంగ్రామం. 18 రోజులు